పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతుంది. రాబోయే 24 గంటల్లో ఇది తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని హెచ్చరించింది వాతావరణ శాఖ. ఈ ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో మరో 3 రోజుల పాటు విస్తారంగా వర్షాలు పడే ఛాన్స్ ఉందని చెప్పారు అధికారులు. కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉండడంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రానికి మరో 3 రోజులు హెవీ రెయిన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఇవాళ రేపు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది ఐఎండీ. ఇవాళ ఆదిలాబాద్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. దీంతో ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. రేపు ఆదిలాబాద్, నిర్మల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు అక్కడక్కడ పడే ఛాన్స్ ఉందని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. ఇక కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయన్నారు. అలాగే ఈదురుగాళ్లతో కూడిన వర్షాలు పడతాయని హెచ్చరించారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయొచ్చని చెప్పారు. ఈ రోజు రేపు తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల్, జగిత్యాల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, పెద్దపల్లి, కరీంనగర్, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి, జనగాం, యాదాద్రి పరిసర ప్రాంతాల్లోని భారీ, అతి భారీ వర్షాలు, తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలుంటాయన్న వాతావరణ శాఖ అలర్టుతో అప్రమత్తమయ్యారు అధికారులు.